కొంతమందికి ప్రయాణాల్లో వాంతులనేవి పెద్ద సమస్యగా ఉంటాయి. బస్సు, కారు, రైలు, వాహనం ఏదైనా ప్రయాణం మొదలుపెట్టిన కాసేపటికి తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతి వచ్చేస్తున్నట్లుగా ఉంటూ వికారం మొదలవుతుంది. కాసేపటికి తట్టుకోలేక వాంతి చేసుకుంటారు. ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ వాంతులు, వికారం సమస్యను అధిగమించవచ్చు. ప్రయాణాలు చేయటానికి ముందు, చేస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం, ద్రవ పదార్థాలని తీసుకోకూడదు. నిమ్మకాయ వాసన చూడటం, అల్లంతో తయారు చేసిన స్వీట్లు అంటే అల్లం మురబ్బా వంటి వాటితో వికారం తగ్గుతుంది. బాగా వాసనల్ని వెదజల్లే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో కదలికలు తక్కువగా, సౌకర్యంగా ఉండేలా కూర్చోవాలి. ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో కూర్చోవద్దు. వాంతుల సమస్య ఉండేవారు కారులో వెళుతున్నప్పుడు ముందు సీట్లో కూర్చోవాలి. ప్రయాణాల్లో పుస్తకం పట్టుకోవటం, పేపరు చదవటం చేయొద్దు. గాలి ఆడేందుకు వీలుగా కిటికీ అద్దాలు తెరిచిపెట్టుకోవటం మంచిది. సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాంతులు అవ్వకుండా ఎవోమిన్ రకం యాంటీ ఎమిటిక్ మాత్రలు ప్రయాణానికి ముందే వేసుకోవచ్చు.